హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా మనం ఏదైనా ఒక ప్లాట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఏ పాయింట్లు పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి అని ఈ మధ్య చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు కాబట్టి, సో దానికి సంబంధించిన కొన్ని చెక్ లిస్టులు ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. సో ఈ వీడియో చివరిదాకా చూడండి. అలాగే సబ్జెక్ట్ కంటెంట్‌ని గమనించండి. సో జనరల్‌గా ఏంటంటే మనం చాలామంది ఏం చేస్తున్నారంటే వితౌట్ రీసెర్చ్, అంటే మీకు జనరల్‌గా మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏం మెజారిటీ ఆఫ్ ది కండిషన్స్లో వాళ్ళు ఏం చూస్తున్నారంటే, ఎవరన్నా రిఫరెన్స్ వాళ్ళు ఎవరన్నా కొన్నారు, వాళ్ళ బంధువులో రిలేటివ్సో లేదంటే ఇంకోళ్ళు ఎవరన్నా రికమెండ్ చేశారని చెప్పి ఆ రిఫరెన్స్ బేసిస్ మీద వెళ్ళి కొంటున్నారు వితౌట్ ఎనీ రీసెర్చ్. అంటే R&D ఏం చేయట్లేదు. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏమీ చేయట్లేదు. అంటే అనాలిసిస్ కానీ, లొకేషన్ ఐడెంటిఫై చేయడం కానీ, వాట్ ఎవర్ మనం ఇక్కడ ఏదైతే చెక్ లిస్టులు చెప్పుకోబోతున్నామో, సో అవి అలాంటివి ఏమీ చేయకుండా ఎవరో రిఫరెన్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళు కొన్న చోట వెళ్ళి వీళ్ళు కొంటున్నారు. తర్వాత నో రీసెర్చ్. యాక్చువల్గా మనం వితౌట్ R&D అన్నాం కదా. సో జనరల్గా ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్, ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దీని అర్థం ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే, ఉదాహరణకి మనకి ఒక వ్యక్తికి ఎవరో ఒక అడ్మైరబుల్ పర్సన్ ఉన్నారు. సో ఆయన కొన్నాడు. సో ఆయన రీసెర్చ్ చేశాడో చేయలేదో ఈయన చూడ్డు. ఆయన కొన్నాడు కాబట్టి ఈయన కొంటాడు. ఎందుకంటే ఆయన మీద ఈయనకు అపారమైన నమ్మకం లేదా గౌరవం లేదా ఒక గుడ్డి నమ్మకం లాంటిది. సో అంటే దాని అర్థం ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా లాంగ్ పీరియడ్ స్ట్రక్ అయిపోతాయి. అలాగే వీళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్రూ వాల్యూనా లేదంటే అప్రిషియేటెడ్ వాల్యూనా చూడట్లేదు. సో అప్రిషియేటెడ్ వాల్యూనా ట్రూ వాల్యూనా అనేది చూడట్లేదు. దీనికి సంబంధించిన డిఫరెన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే చాలామంది లొకేషన్స్ ఏంటంటే బై జోన్లో కొంటున్నారా, అలాగే బై జోనా లేదా సెల్ జోన్ అనేది కూడా వాళ్ళు చూడట్లేదు. బై జోన్ ఆర్ సెల్ జోన్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని చెక్ లిస్టులు పెట్టుకుంటాం. వాస్తవానికి ఈ జోన్లో ఇవి ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవాలి అని మనం ఏదైతే లీగల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో లీగల్గా క్లియర్గా ఉన్న సైటా కాదా అనేది కూడా చూడట్లేదు. చాలామంది అంత వెరీ బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అలాగే దెర్ ఈజ్ నో ఎగ్జిట్ ప్లాన్. అంటే ఎప్పుడైనా సరే నో ఎగ్జిట్ ప్లాన్ అంటే అర్థం ఏంటి? ఏ రేట్లో కొంటున్నాం, ఏ రేట్లో అమ్మాలి. సో అసలు దాని గురించి ఏమి ప్లానింగ్ కూడా ఏమీ లేదు. డబ్బులు ఉన్నాయి, ఫ్యూచర్ జనరేషన్స్కి పనికి రావాలి, అది ల్యాండ్ కొందాం వదిలేద్దాం, ఈ కాన్సెప్ట్లో ఉంటున్నారు. అంటే ఎగ్జిట్ ప్లాన్ అంటే ఒక టైం ఫ్రేమ్ ఏంటి, ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ అంటూ ఏం పెట్టుకోవట్లేదు. సో నో టైం ఫ్రేమ్. సో టైం ఫ్రేమ్ ఏమీ పెట్టుకోవట్లేదు. సో ఇలా ఈ కండిషన్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మరి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా మనం అమ్మాలనుకున్నప్పుడు అమ్ముకోగలగటం లేదా ఇలాంటివన్నీ మనం చేయలేకపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనం చేయాల్సిన స్టడీ అండ్ అనాలిసిస్ ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేసే ముందే హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయాలి. హై ఫీజిబుల్ లొకేషన్స్ అని దేన్ని అంటామంటే, జనరల్ సివిలైజ్డ్ ఎక్స్పాన్షన్ మాత్రమే కాకుండా, అంటే మనకు జనరల్గా ఏదైనా ఊరు పెరగాలంటే ఊరులో ఉన్న జనాభా ఆర్గానికల్గా పెరుగుతూ కుటుంబ వ్యవస్థ ఎక్స్పాండ్ అవుతూ పెరిగేదాన్ని అది అంటే ఆ ఊరికి సంబంధించింది గ్రో అవుతుందా, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి రెసిడెన్షియల్గా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కొంటున్నారా, ఇక్కడ కొత్తగా వచ్చి కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఏదైనా జనరేట్ అవుతుందా, తర్వాత స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, కనెక్టివిటీ పరంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇలా మనం రకరకాలుగా ఒక 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని చెప్పి మనం ఏదైతే పాయింట్స్ని మాట్లాడామో దాని ప్రకారం ఎవరు స్టడీ చేయట్లేదు. అంటే హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే వీడియో ఉంది. ఆ వీడియో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. తర్వాత ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలి. రీసేల్ వాల్యూ అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏదైనా ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి అమ్మాలంటే అది అమ్మగలుగుతామా లేదా. ఈరోజు ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేది సపోజ్ ఒక 20,000 పర్ స్క్వేర్ యార్డ్కి అనుకుందాం. సో ఇప్పుడు మనం కొనేదే 20,000 పర్ స్క్వేర్ యార్డు. దీని మీద మనకు రిటర్న్ అంటే అర్థం ఏంటి? జనరల్గా ఒక 30,000కో లేదా
40,000కో లేదా 50,000కో మార్కెట్ రేట్ పెరిగింది అనుకుందాం. ఆ పెరిగినప్పుడు 20,000 అప్పుడు కొన్నాం మనం తేలికే, కానీ అది 40,000 అప్పుడు అక్కడ మనం అమ్మగలమా లేదా? ఆ పాయింట్ మనం ముందే ఎస్టిమేట్ చేయాలి. అంటే రేపొద్దున డబుల్ అయింది లేదా త్రిబుల్ అయింది, ఆ లొకేషన్లో అంత వాల్యూ వచ్చి ఎవరు వచ్చి కొంటారు అక్కడ? ఈ పాయింట్ మీరు పట్టుకుంటేనే మీరు రిటర్న్స్ గెయిన్ అవుతారు. లేదంటే మీరు అది అమ్ముకోలేకుండా స్టాగ్నేట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్పిఏగా మారిపోతుంది. మీరు ఇందులో ఇక్కడ ఏ పాయింట్ మీరు ఇవన్నీ పట్టించుకున్నా ఇవన్నీ చెయ్యట్లేదని ఏదైతే చేస్తున్నానో ఈ ప్లేస్లో మనకి ఇలా ఇన్వెస్ట్ చేస్తే మనకు మిగిలేది ఏంటంటే ఓన్లీ ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ మిగులుద్ది చివరికి. అంటే మనం అమ్ముకోలేము, అది అమ్ముడైనప్పుడు అమ్ముడవడమే కానీ తప్ప మనం అమ్ముకోవాలనుకున్నప్పుడు అమ్ముకోలేము. కాబట్టి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేసే ముందే రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలి. సో కాబట్టి థర్డ్ పాయింట్ ఏంటి? ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేయాలి. ట్రూ వాల్యూ అని మనం దేన్ని అంటాం? జనరల్గా ఏంటంటే మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపులే తీసుకుంటే 20,000 రూపీస్ అనేది డెవలపర్ నుంచి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇది 30,000కో 40,000కో పెరుగుతుంది చూసారు, ఇది అప్రిషియేటెడ్ వాల్యూ. సో ఇలా అప్రిషియేటెడ్ వాల్యూస్లో ఎవరో చేయి మార్చి మనకు అమ్ముతున్న దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్గా డెవలపర్ రేట్కే కొనటం. సో అలా ఆ రేటుకి కొనడాన్ని మనం ట్రూ వాల్యూ అంటాం. సో అలాగే బై జోన్లో ఇన్వెస్ట్ చేయాలి. బై జోన్కి సెల్ జోన్కి ఒక డిఫరెన్స్ ఒకసారి ఆలోచన చేస్తే మనకి జనరల్గా ఏంటంటే బై జోన్ అంటే ఏంటంటే వాల్యూ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే, ఈ స్టడీ అండ్ అనాలిసిస్ ఎవరైతే చేస్తున్నారో ఆ వాల్యూ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ఎవ్వరు కొనని లొకేషన్, అంటే దెర్ ఈజ్ నో డెన్సిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, బయింగ్ లేదు సెల్లింగ్ లేదు, అలాంటి లొకేషన్కి వెళ్ళి ఇతను రీసెర్చ్ చేసిన లొకేషన్ ఏంటంటే ఫ్యూచర్గా గోల్డ్ మైన్ కాబోతున్న లొకేషన్కి వెళ్ళి ఇక్కడ ఈయన బై చేస్తున్నాడు. సో అప్పుడు అర్థం ఏంటి? అప్పుడు దాని అర్థం ఏంటంటే వెరీ ట్రూ వాల్యూ, వెరీ లో ప్రైసెస్ వెరీ లో ఉంటాయి. ఇందుకు రీజన్ ఏంటంటే ఇక్కడ ఎవరు పబ్లిక్ పార్టిసిపేషన్ కానీ మెజారిటీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ కానీ జరగట్లేదు కాబట్టి వెరీ లోయెస్ట్ ప్రైసెస్ ఉంటాయి. సో ఈ వాల్యూ ఇన్వెస్టర్స్ కొంతమంది కొనిన తర్వాత ఒక 10% పెరిగింది, తర్వాత 20% పెరిగింది, తర్వాత 30% పెరిగింది, చివరికి అది 80 to 90% పెరిగిపోయింది. లేదా జనరల్ పబ్లిక్ ఎగబడి కొంటూ ఆ లొకేషన్లో 80 to 90% ఆఫ్ ది పబ్లిక్ పార్టిసిపేషన్, అంటే విపరీతమైన కొనుగోళ్ళు, పలానా బందర్ రోడ్డు అంట బీభత్సంగా కొంటున్నారని చెప్పి అందరూ ఎగబడి కొంటారు చూడండి, ఆ జోన్లో ఇతను అమ్మేస్తున్నాడు వాల్యూ ఇన్వెస్టర్. అంటే అతనికి ఇది సెల్ జోను. కానీ జనరల్ పబ్లిక్ ఎవరైతే ఇప్పుడు ఎంతమంది కొంటున్నారంటే నేను కొంటానే సైకాలజీలో కొంటున్నారు, కానీ వీళ్ళు హై వాల్యూలో కొంటున్నారు లేదా ఆల్రెడీ అప్రిషియేటెడ్ జోన్లో కొంటున్నారు అనేది గమనించట్లేదు. సో ఇది జనరల్ పబ్లిక్ ఇది బై జోన్గా మారింది, కానీ వాల్యూ ఇన్వెస్టర్కి ఇది బై జోన్. సో అంటే దీని అర్థం ఏంటి? జనరల్ పబ్లిక్ బై జోన్ అనుకుని సెల్ జోన్లో కొంటున్నారు, దాని వలన ఇది డబుల్ అవ్వాలంటే ఉదాహరణకి ఇక్కడ 20,000లో కొంటున్నారు, ఇక్కడ 40,000లో అమ్మేస్తున్నారు. ఈ 40,000+ వాల్యూ ఇన్వెస్టర్ అమ్మి అవతలకి వెళ్ళే వ్యక్తి దగ్గర జనరల్ పబ్లిక్ కొంటున్నారు. మరి ఇతను కూడా 40,000 80,000 అవ్వాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 2 నుంచి 2.5 సంవత్సరాలు టైం పట్టింది అనుకోండి. ఇక్కడ మీకు 6-7 ఇయర్స్ లేదా ఒక్కోసారి 10 ఇయర్స్ కూడా పట్టవచ్చు, ఒక్కోసారి అది అమ్ముకోలేని పరిస్థితిలో కూడా ఉండొచ్చు. సో కాబట్టి రాంగ్ టైమింగు, రాంగ్ ప్రైసింగు, రాంగ్ జోన్లో ఇన్వెస్ట్ చేయకూడదు అనేది నేను అందుకు చెప్తున్నాను అన్నమాట. సో బై జోన్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, సెల్ జోన్లో కాదు. అలాగే 5 పాయింట్స్ చెక్ లిస్ట్ అని మనం ఏదైతే మాట్లాడామో 5 పాయింట్స్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని మనం ఏదైతే మాట్లాడామో ఆ చెక్ లిస్ట్కి మ్యాచ్ అయితేనే మనం ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే అది వితౌట్ రీసెర్చ్ చేసినట్టే లెక్క. సో అప్పుడు దాని అర్థం ఏంటి? 5 పాయింట్స్ ఏంటి? యాజ్ పర్ గవర్నమెంట్ లీగల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం అప్రోచ్ రోడ్స్ ఉండాలి. అది మీరు 365 రోజుల్లో ఎప్పుడు వెళ్ళినా మన కారు మన సైట్లోకి వెళ్ళాలి, మన సైట్ దగ్గరికి వెళ్ళగలగాలి. ఇలా ఉంటే ఈ పాయింట్ని మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి? డ్రింకింగ్ వాటర్. అంటే మనం ఏదైతే మనం ఇన్వెస్ట్ చేయబోతున్నామో అది లివబుల్ కండిషన్ క్రియేట్ అవ్వాలంటే కంపల్సరీగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. ఇది ఉంటేనే నెక్స్ట్ పాయింట్ని కన్సిడర్ చేస్తాం. థర్డ్ పాయింట్ ఏంటంటే లైవ్ కరెంట్ ఉండాలి. ఈరోజు లైవ్ కరెంట్ ఉంటేనే ఏదన్నా మనం బోర్ వేసుకుని వాటర్ తీసుకోవాలనుకున్నా, లేదంటే లివబిలిటీకి ఎలక్ట్రికల్ ఫెసిలిటీ వాటెవర్ ఏం చేయాలన్నా మినిమం ఈ 3 ఉంటేనే 4వ పాయింట్ వర్తిస్తుంది. అలాగే లేదా 4వ పాయింట్
నెక్స్ట్ 4వ పాయింట్కి వెళ్తాం. ఈ 3 పాయింట్లు ఉన్నాయి కదా అని చెప్పి మనం 60-70 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి మొత్తం ఈ డెవలప్మెంట్స్ అన్ని రోడ్లేసి, సిమెంట్ రోడ్లు, కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అవెన్యూ ప్లాంటేషన్స్, లివబుల్ కండిషన్స్, డిజైనర్ పార్క్స్ ఇవన్నీ వేసి గేటుకు తాళం వేసాం అనుకోండి, అక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయి అనార్గనైజ్డ్గా మారిపోయి మన సైట్లోకి మనం వెళ్ళటానికి కూడా దారి తెలియకుండా పాములో లేదా చెట్లు మొక్కలు పెరిగిపోయి చూడడానికి అది అడవిలా తయారవుద్ది. సో అందుకే అది హౌసింగ్ జోన్లో ఉండాలి, లేదా హౌసింగ్ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. హౌసింగ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇల్లు కట్టుతున్న ప్రాజెక్ట్ అయితే ఇంకా అడ్వాంటేజ్. సో ఇలా ఈ 4 పాయింట్లు వర్తిస్తేనే అది 5వ పాయింట్ ఆటోమేటిక్గా వర్తిస్తుంది. 5వ పాయింట్ ఏంటంటే అది రీసేల్ వాల్యూ. సో రీసేల్ వాల్యూ ఉన్నదాన్ని మనం అసెట్ అంటాం, లేదంటే ఎన్పిఏ అంటాం. సో రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్లోనే ఇన్వెస్ట్ చేయడం అంటే డైరెక్ట్గా అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మనకి ఒకటి టైం అంటే ఈల్డింగ్ పీరియడ్ని గణనీయంగా తగ్గిస్తుంది. అంటే సపోజ్ మీకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో రిటర్న్ వచ్చే సిచ్యువేషన్ని ఇది 2-2.5 సంవత్సరాల్లోకి తీసుకొచ్చేస్తుంది. ఇక్కడ అసలు ఈల్డింగ్ పీరియడ్ని మనం అసలు ఎస్టిమేట్ చేయలేము. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఫండమెంటల్గా లేదా టెక్నికల్గా వెరీ స్ట్రాంగ్గా ఇలాంటి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసుకొని ఈ చెక్ లిస్ట్ మ్యాచ్ అయితేనే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకే అర్థమవుద్ది ఎలాంటి లొకేషన్. మీరు చూడండి, బందర్ రోడ్లు కానివ్వండి, ఏలూరు రోడ్లు కానివ్వండి, గుంటూరు విజయవాడ హైవే మీద కానివ్వండి, లేదంటే విజయవాడ హైదరాబాద్ హైవే పాయింట్లో కానీ ఏ పాయింట్లో చూసినా ఈ వందలాది లేఅవుట్లు ఉంటే ఎందుకు కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా మన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కేవలం కొన్ని మాత్రం, అంటే మీకు ఎప్పుడైనా సరే టాప్ లిస్టింగ్ చెప్పమంటే 4 మ్యాక్సిమం 5 చెప్తాం. రీజన్ ఏంటి, అవన్నీ వీటికి మ్యాచ్ అవుతున్నాయి, హై ఫీజిబుల్ లొకేషన్కి మ్యాచ్ అవుతున్నాయి. ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూని ఎస్టిమేట్ చేసి రేపొద్దున అది డబల్ అయినా త్రిబుల్ అయినా తిరిగి ఎలా అమ్మగలుగుతుందో అలాంటి లొకేషన్ మనం చెప్తున్నాం. అలాగే ట్రూ వాల్యూకి మ్యాచ్ అయితేనే మనం, అది ట్రూ వాల్యూలో ఉంటేనే మనం రికమెండ్ చేస్తాం. ఈవెన్ దో మన సొంత ప్రాజెక్ట్ అయినా సరే ఆల్రెడీ ఇది వరకు ఉన్న రేటు డబల్ అయిన ప్రాజెక్ట్ని మనం రికమెండ్ చేయట్లేదు. ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో అది వాళ్ళకి ఆప్షన్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం అది. సో బై జోన్లో ఇన్వెస్ట్ చేయడం, అలాగే తర్వాత 5 పాయింట్ చెక్ లిస్ట్ని మ్యాచ్ అయ్యేటట్టు ఇన్వెస్ట్ చేసుకోవడం. సో ఇవన్నీ చేయడం వల్ల ఎలాగో మనం లీగల్గా 100% వాస్తు చూస్తాం, 100% వాస్తు క్లియర్ టైటిల్ చూస్తాం. అలాగే లీగల్ రిక్వైర్మెంట్స్లో భాగంగా మనం 2006 నుంచి మనం మార్కెట్లో ఉన్నాం కాబట్టి మనం చూసిన స్క్రూటిని ఇంకెవరు చేయలేరు. అంటే ఆల్మోస్ట్ 100% మనం క్లియర్ టైటిల్ అయితేనే అసలు మనం దాన్ని డీల్ చేస్తాం. సో మన చదువుకు నుండి మనకి అన్నీ తెలిసి ఉండి మనం దాంట్లో టైం వేస్ట్ చేసుకోవడం లేదా టెన్షన్స్ పెట్టుకోవడం మనకు అనవసరం. సో అందుకని మనం ఇలా మనం రీసెర్చ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే సో మన ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రక్ అవ్వవు, మన డబ్బే మన కోసం పనిచేసి పెట్టేలాగా చేసి పెడతాం. సో మనం ఇలా ఇన్వెస్ట్ చేసి అక్యుములేట్ చేస్తూ మనకి వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకున్న వెల్త్ నుంచి మనం మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకుంటాం. సో ఉదాహరణకి ఒక 5 లక్షల రూపాయలు మనం ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనే ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక్క ప్యాసివ్ ఇన్కమ్ అంటే పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ ఫర్ జనరేషన్కి వచ్చేలాంటి ఇన్కమ్ని మనం సెట్ చేసుకోగలిగితే అలాంటి మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, మనం పని చేయాల్సిన అవసరం కాదండి, మన పిల్లలు మన మనవాళ్ళు కూడా అంటే నెక్స్ట్ తరాల వాళ్ళు పని చేయాల్సిన అవసరం లేని కండిషన్ మనం మన జనరేషన్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు దీన్ని సీరియస్గా తీసుకొని డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ వినండి. వీలైతే అపాయింట్మెంట్ తీసుకొని మనం 1-on-1 సెషన్కి రండి. అందులో మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ దేర్ అంటే క్యాష్ ఫ్లోని బట్టి అంటే మీ టోటల్గా వచ్చే ఇన్కమ్ని దృష్టిలో పెట్టుకొని మైనస్ మీ ఎక్స్పెండిచర్ని తీసేసి ప్రజెంట్ కమిట్మెంట్స్ అండ్ ఫ్యూచర్ కమిట్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని టోటల్ సేవింగ్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏ ప్రాపర్టీ తీసుకుంటే అది ఎన్హాన్స్ అవుతుంది ఆర్థికంగా, ఏ ప్రాపర్టీ తీసుకుంటే అది వాళ్ళకి ఆర్థికంగా భారం అవుతుందో ఎనలైజ్ చేసి అప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీ ఎంత బడ్జెట్లో తీసుకోవచ్చో కరెక్ట్ సజెషన్ ఇవ్వగలుగుతాం. అలా అని చెప్పి కేవలం మన ప్రాపర్టీసే మనం రికమెండ్ చేయట్లా, మన కాంపిటీటర్స్ డి అని పోటీ పడే కంపెనీలు ప్లాట్ ఇప్పించడానికైనా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళకి మ్యాచ్ అవుతుంది, ఏ ప్రాపర్టీ వీళ్ళకి మ్యాచ్ అవుతుందో
దాని ప్రకారం మనం సలహా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా మనకు 112 దేశాల నుంచి మన తెలుగు వాళ్ళు మనతో పాటు ఇన్వెస్టర్స్గా, ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా కొనసాగుతూ, కొంతమంది బల్క్గా అంటే మన ల్యాండ్స్లో మనతో పాటు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడం, లేదా లేఅవుట్స్లో ఏకర్స్లో ఇన్వెస్ట్ చేయడం, అలాగే కొంతమంది వాళ్ళ స్థాయిని బట్టి ఏ సైజుల్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారో వాళ్ళు ఆయా సైజుల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మాతో పాటు ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఇలా మీరు కూడా ఇలా మాతో పాటు ఇన్వెస్ట్ చేసుకుని ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేసి అది మల్టిపుల్ ప్లాట్లు చేసుకోవడం, ఆ మల్టిపుల్ ప్లాట్ల నుంచి ఇంకో మల్టిపుల్ చేసుకోవడం, అలా వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో 200 గజాలతో మొదలుపెట్టి 10,000 గజాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో అలాగే అలా 10,000 గజం దాటిన తర్వాత ఒక 5-6 కోట్లు బ్లాక్ అయినా, అంటే 10 కోట్ల రూపాయలు కన్నా పైకి చిలుకు సంపాదించిన తర్వాత ఒక 5-6 కోట్లు బ్లాక్ అయినా సరే నెలకు 5 లక్షల రూపాయలు మంత్లీ రెంట్లు వచ్చేలాంటి కమర్షియల్ బిల్డింగ్సో లేదంటే రెసిడెన్షియల్ బిల్డింగ్సో అక్వైర్ చేసుకోవడం వల్ల ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ మనం ట్రావెల్ చేయడానికి అంత ముందు చూపుతూ ఉన్నవాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి. ఎందుకంటే టైం అంటే చాలా మీకైనా నాకైనా టైం చాలా విలువైంది. సో కాబట్టి ఇలాంటి అంటే ఫిల్టర్ చేయబడి రీసెర్చ్ చేయబడిన టాప్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కీర్తి రియల్టర్స్ అంటే kirthirealtors.in వెబ్సైట్ని సందర్శించండి. మన టోటల్ డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అండ్ అవర్ సర్వీసెస్ ఆఫ్ టోటల్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ, శివరామ్స్ ఐడియాలజీ బేసిక్గా అనేక స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, ఆ స్ట్రాటజీస్లో మీకు ఏ స్ట్రాటజీ సూట్ అవుతుందో దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసి ఫర్దర్గా గైడ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ ట్రావెల్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మాతో ట్రావెల్ చేయాలనుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నెంబర్కి వాట్సాప్లో టైం తీసుకొని ఎక్స్క్యూజ్ మీ, సో వాట్సాప్లో మన అపాయింట్మెంట్ తీసుకొని 1-on-1 సెషన్కి కానీ లేదా ఓవర్ ఫోన్ లేదా జూమ్ మీటింగ్స్లో ఇలా మీరు ఇన్వెస్టర్ సెషన్స్లో అటెండ్ అయ్యి సో దాన్ని బట్టి మాతో పాటు ఇన్వెస్టర్స్గా లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.